ఇవి చింతకాయ చట్నీ కోసము కోసి ఉప్పులో కడిగి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఇలా కొంచెం ఉప్పు నూనె వేసి వేయించుకోవాలి. ముందుగా వంకాయల్ని ఇలా మూసి ఇలా వచ్చేదాకా వేయించుకోవాలా. ఆ తర్వాత ఆ చింతకాయ పచ్చడి అది కలిపి చూపిస్తాను. మీకు అనుకూలమైతే నిప్పుల పైన కూడా కాల్చుకోవచ్చు వంకాయల్ని, లేదంటే ఇలా కొంచెం ఉప్పు నూనె వేసి మగ్గబెట్టుకోవచ్చు. బార్బెక్యూ ఉన్నోళ్ళు కూడా దానిపైన కాల్చుకోవచ్చు చింతకాయ పచ్చడిలో కలుపుకోవటానికి. వంకాయలు వేగిన తర్వాత ఇలా దీంట్లోనే మనం స్మాష్ చేసుకోవాలా, లేదంటే రోల్ అట్లాంటిది కూడా వాడచ్చు. నేను ఇంకా అన్ని సామాన్లు దండిగా అయిపోతాయని చేయలేదు. ఇది ముందుగా చేసి పెట్టుకున్న శనక్కాయ పొడి, వేరుశనక్కాయలు, కారము, ఉప్పు, వెల్లుల్లిపాయ, ఇది కూడా నూరు పెట్టుకున్న చింతకాయ పచ్చడి. దీంట్లో కూడా పచ్చిమిరపకాయ, చింతొక్కు వేసి దంచి పెట్టుకునింది. ఇది మీకు రా చింతకాయ పచ్చడి గురించి కావాలంటే మళ్ళీ చెప్తాను, శనక్కాయ కారం కూడా చెప్తాను. అట్లే దాంట్లోకి చిన్నగా తరిగిన ఉల్లిపాయలు, టమాటా, కొత్తిమీర ఇవి కూడా వేసి కలుపుకోవాలా. ఉల్లిపాయ, టమాటో, కొత్తిమీర వేసుకొని అన్నీ బాగా కలుపుకోవాలి 2 minutes. అప్పుడు తినడానికి రెడీ. మనకి ఇష్టమైతే తిరుమత పెట్టుకోవచ్చు, లేదంటే లేదు, రాగా తినచ్చు, బాగుంటుంది. అన్నిటికీ ఆయిల్స్ ఏమీ అవసరం లేదు, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు అంతా కలిపేసుకున్నాము, బాగా కలిసిపోయింది. అన్నంలో కానీ చపాతీ, రొట్టె దేనికైనా తినచ్చు. ఓకేనా?